వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. భారత్ పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపేశారా? ట్రంప్ ఆపకపోతే అణుయుద్ధమే వచ్చేదా? మాట వినకపోతే వాణిజ్యం ఆపేస్తానన్నారా? అసలు ట్రంప్ది యాక్షనా ఓవర్ యాక్షనా? చర్చించబోతున్నాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, మరకాసేపట్లో అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణుడు రమేష్ కండిగంటి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ఇక ట్రంప్ చేస్తున్న ట్వీట్ నుంచి ఈ రోజు వరకు చేస్తున్న ప్రకటనలు, చేస్తున్న హడావిడి, చేస్తున్న హోకరింపులు, చేస్తున్న బెదిరింపులు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? నిజంగా ట్రంపే యుద్ధాన్ని ఆపేశాడా? అణియుద్ధం రాకుండా అడ్డేసుకున్నాడా? లేదంటే వాణిజ్యం ఇక కుదరదు అని చెప్పేశాడా? మీ అంచనా ఏంటి సార్? ఇవాళ మళ్ళీ మార్చుకున్నాడు కదా. మొన్న శనివారం నాడు మేమే మధ్యవర్తనం చేశాం, మేమే అంతా చేసాం అన్నది. ఈవేళ మేము సాయం చేసాం వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటానికి అని చెప్పాడు. సాయం చేసేవాడు ఆయన. చాలా యుఎస్ ప్రెసిడెంట్, పవర్ఫుల్ మ్యాను, అక్కడ ఉన్న ఫుల్ పవర్ వాడతాడు. కానీ ఆయన గంట గంటకి మాట మార్చుకుంటాడు. ఆయన ఏమన్నాడు మళ్ళీ నెక్స్ట్ డే మర్చిపోతాడు. అది ఆయన పద్ధతి. కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు, ఎక్కువ చెప్తాడు. ఇప్పుడు చైనాని మార్చేస్తాను, వాళ్ళ సంగతి తేల్చేస్తాను అనే 150-200% టారిఫ్స్ వేసి నిన్న సకానికి 300 తగ్గించేశారు. ఆయనతో బెస్ట్ హ్యాండ్లింగ్ ఏంటంటే ఆయన అన్నదానికి కాంట్రిడిక్ట్ చేయదు. ఆయన ఏదో గాలి దుమ్మలాగా ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ గాలి దుమ్మ వచ్చిందని ఎవరికి తెలియదు. అది ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు ఆయనకి. తర్వాత ఫారిన్ అఫైర్స్ మన సంగతి, మన విషయాలు తెలియవు. నిన్న నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అసలు వాళ్ళ పేరు ఎత్తలేదు. ఇంకోటి కూడా అన్నారు, నిన్న మాట్లాడిందంతా మీరు దేశం అంతా విన్నాం కదా. నరేంద్ర మోడీ పాకిస్తాన్ పాలసీ, పాకిస్తాన్ రీసెంట్ యుద్ధంతో ఏంటి చెప్పింది స్పష్టంగా అన్నాడు. ఏ మీటింగ్ తో పాకిస్తాన్ తో కూర్చుంటే 2 విషయాలు మాట్లాడతా. ఉగ్రవాదులు ఎలాగ అప్పచేస్తావు, ఎలాగ అప్పచెప్తావు. 2వ విషయం, మా కాశ్మీర్ మీరు దొబ్బేసింది, ఆక్రమించింది, తిరిగి ఇచ్చేది ఎలా చేద్దాం. అంతే, ఇంకో విషయం మాట్లాడేది లేదు. మధ్యవర్తనం ఎవరిని మాట్లాడేది లేదు. పాకిస్తాన్ గడప గడప తొక్కి బ్రతిమాలి వాళ్ళతో వీళ్ళతో మాతో మాట్లాడిచ్చింది. ఆఖరికి వాళ్ళే మాట్లాడారు మాతో, మేము అందరం కూర్చుందామండి శాంతి కోసం. అది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా యుఎస్ గవర్నమెంట్కి చెప్పారు, మీడియాకి చెప్పారు. అసలు మనకి మధ్యవర్తనం చేసేది ఎవరు లేరు, మాట్లాడేది లేదు, ఇంకో దేశం వెళ్ళి కూర్చునేది లేదు. పాకిస్తాన్ మేము మాట్లాడుకునే పరిస్థితి వస్తే డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం అంతే. అది ఎప్పటి నుంచో ఉన్న పాలసీ, ఇందిరాగాంధీ టైం నుంచి అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు అణుయుద్ధం రావాల్సింది, 2 దేశాల ప్రజలకి ఇబ్బంది అయ్యేది అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ అణు బెదిరింపులకు లొంగము అంటూ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ రెండింటిని చూస్తున్నప్పుడు నిజంగా ఆ తరహా వాతావరణం ఏమైనా క్రియేట్ అయిందా? అది వాతావరణం అంటే పాకిస్తాన్ 30 సంవత్సరాలు బట్టి, ఎప్పుడైతే చైనా ఇచ్చింది కదా ఈ అణుబాంబులు అన్ని వాళ్ళకి, వాళ్ళు సబ్బులు కూడా తయారు చేయలేరు, ఒక సైకిల్ ఫ్యాక్టరీ లేదు. చైనా తయారు చేసి పంపి ఫిట్ చేసి అన్ని చేసి ఇదిగో బటన్ నొక్కటానికి అని పవర్ ఇచ్చారా లేదా అది తెలియదు ఎవరికి. అది కానీ అస్తమాను పాకిస్తాన్ అనేది ఏంటంటే, మా దేశం మీద దాడికి వస్తే, నా దేశంలో సైన్యం పంపిస్తే, కాశ్మీర్ లో ఆక్రమించడానికి భారతదేశం సైన్యం వస్తే ఈ బాంబులు వాడతామని అస్తమాను వాడేవారు. అది ఈసారి తెలిపోయింది కదా. ఇంకా భారతదేశం నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటి, ఈ 3 రోజులు 7వ తారీఖు నుంచి దాదాపు 10వ తారీఖు 9వ తారీఖు వరకు జరిగింది ఏంటి, ఈ బాంబులు పెట్టుకుంటే పెట్టుకో, కాల్చుకుంటే కాల్చుకో, మాకు లెక్కలేదని యాక్షన్ లో చూపెట్టారు. నిన్న స్పీచ్ లో కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఒక ఇంపార్టెంట్ పాయింట్, మేము మీ బ్లాక్ మెయిల్ కి లొంగేది లేదు, అణుబాంబులు ఉండనే లేకపోయినాయి, మేము చేయవలసిన పని చేస్తాం, ముందరికి వెళ్ళిపోతాం చెప్పారు. ఇంకా అమెరికా లేదు, ఎవరు లేదు. ఒక చిన్న విషయం సతీష్ గారు, మన దేశంలో ఉన్న పాలసీ ఏంటంటే 1947 నుంచి అందుకునే అప్పుడు అమెరికాకి మన మీద కోపం ఉండేది. మేము న్యూట్రల్ గా ఉంటాం, మీరు సక్సెస్ అవ్వండి, దెబ్బలాడుకోండి రష్యాతో అన్నాం. దాని మీద మన కోపం పాకిస్తాన్ అమెరికాతో ఉందా. ఆ పాలసీయే ఈవేళ మన ఎక్స్టర్నల్ అఫైర్స్
మినిస్ట్రీ, దౌత్య సంబంధాలు చూసే మినిస్ట్రీలో ఇప్పటి నుంచో ఉన్నది ఆ సిద్ధాంతం. అది మనకు మంచిగా ఉపయోగపడింది కూడా. అందువల్ల అది మార్చేది లేదు, అమెరికా దగ్గరికి వెళ్ళేది లేదు, అడిగేది లేదు. 50 సంవత్సరాల క్రితం మనకి వాళ్ళు వారానికి 2 వాళ్ళు 3 వాళ్ళు 5 వాళ్ళు గోధుమలు తీసుకొస్తే మనం తట్టుకున్నాం తిండి లేక. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేవు. అసలు లెక్క పెడతామా ఎవరినైనా? ఎవరిని లెక్క పెట్టాం, ఎవరిని లెక్క పెట్టాం. అది వాణిజ్యం లేదు, పాడు లేదు, పబ్బా లేదు. ఆ యాటిట్యూడ్ ఉంటుంది మన గవర్నమెంట్ లో, ఎప్పుడు ఉన్నది అలాగే ఉంటుంది. సో అదేమి నిన్న ఓని 5-6 పాయింట్ల మీద నరేంద్ర మోడీ పాకిస్తాన్కి, భారతదేశం ప్రజలకి, ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు. చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు. అమెరికాకి ఇచ్చాడు, యూరోప్కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. సో అవన్నీ కవర్ అయిపోయి ఆయన స్పీచ్, ఆయన మాట్లాడింది 5 పాయింట్స్ కవర్ అయిపోయింది. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ ఇస్తే ఇచ్చుకుంటాడు, అది కూడా చెప్పారు కూడా అమెరికన్ గవర్నమెంట్. చూడండి, కొన్ని ఎర్రగీతలు ఉన్నాయి భారతదేశం విషయాల్లో. ఆ ఎర్రగీతలు దాటుకోడు, ప్రజలు ఒప్పుకోరు. అవి కూడా కన్వే చేశారు. మేమేదో వచ్చి మధ్యవర్త పాకిస్తాన్ పిలుస్తాం, వీళ్ళు పిలుస్తామంటే ఇజ్రాయెల్ కాదు, హమాస్ కాదు, ఇరాన్ కాదు, స్పష్టం చేశారు మర్యాద పూర్వకంగా. అది ట్రంప్ కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ట్రంప్కి ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ ఉందా? ఎందుకంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఇష్యూస్ నేపథ్యంలో ఇన్వాల్వ్ అవ్వడానికి చూడటం, అక్కడ ఏమి మాట నిలబెట్టినట్టుగా కనిపించలేదు. బట్ వేరే రష్యా వర్సెస్ యుక్రెయిన్కి సంబంధించి కూడా నేనంతా చేసేస్తా, యుద్ధాన్ని ఆపేస్తా అన్న వాతావరణం చెప్పినా అక్కడ కూడా అది వర్కౌట్ కాలేదు. అంటే నేను ఒక భారత్ పాక్ మధ్య ఇంత పెద్ద దీనిని నేను ఆపేశాను, నేను ప్రపంచానికి కింగ్ని, ప్రపంచానికి శాంతి దూతని, నేను ఇన్వాల్వ్ అయితేనే ఏదైనా ఆగుతుంది, అలాగే చూపించుకోవాలన్న తాపత్రయం, తపన అలాంటిది ఏమైనా ఉందా ట్రంప్కి? 100% ఉన్నది. ఆయన ఇప్పుడు 76-75 ఏళ్ళలో ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయేటప్పటికి 80 ఏళ్ళు వస్తాయి. నేను చరిత్రలో వెళ్ళిపోవాలి. నాకు ఒబామాకి 2009లో ఏం చేయకుండా ఒక నెలలోనే వాడికి ఎలా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు పీస్ కి? రోజు అడుగుతూ ఉంటాడు, ఏం చేసాడని ఇచ్చారు అని అడుగుతాడు. మాకు ఇవ్వాలి, నేను యుద్ధాలన్నీ ఆప్ చేసా, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా యుక్రెయిన్ ఆప్ చేసి నోబెల్ ప్రైజ్ అడుగుతాడు. అనే మనిషి శాంతి మనిషి అంటాడు. మళ్ళీ ఇజ్రాయెల్ హమాస్ ని, ఇజ్రాయెల్ ఏమైనా చేయి చంపేద్దామంటాడు, ఇరాన్ ని హతమార్చేస్తానంటాడు. కన్వీనియన్స్ బట్టి మాట్లాడతాడు, అవసరం బట్టి. ఆయనకి ఏంటంటే పెద్ద పేరు కావాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలి, పొగడాలి. పొగిడితే ఫస్ట్ మనం బాగా ఆయనతో మంచిగా ఉంటాం, మళ్ళీ మర్చిపోతాడు. ఆయన ఫైల్స్ చూడటం అవి ఉండవు. ఆయన ఫస్ట్ టైం 4 సంవత్సరాల్లో నమ్మండి 3 ఫారెన్ మినిస్టర్స్ ని డిస్మిస్ చేశారు. 3 ఫారెన్ మినిస్టర్స్, 3 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ని డిస్మిస్ చేశారు. ఒక అతను ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆయనకి ఆర్డర్స్ పంపించేశాడు. ఆయన గదిలో నుంచి బయటికి వెళ్ళగానే డిస్మిస్ అవ్వాడు అన్నాడు. FBI డైరెక్టర్ ఎవరు డిస్మిస్ చేయలేదు ఇప్పటి వరకు. ఆయన ఏం చేశాడు, నేను చెప్పిన మాట వెళ్ళలేదని న్యూయార్క్ లో విమానం ఎక్కాడు, కాలిఫోర్నియాకి. విమానం ఎక్కినప్పుడు డైరెక్టర్ గా ఉన్నాడు, దిగినప్పుడు మాజీ డైరెక్టర్ అయిపోయాడు. ట్రంప్ కి మనం చాలా కేర్ఫుల్ గా ఆయన తీసుకోవాలి. ఆయన దేనికి ఇన్వాల్వ్ చేయకూడదు. తర్వాత ఆయన కూడా పాపం పట్టించుకోడు. ఆయన మాట వెళ్ళలేదనుకో పట్టించుకోడు, వెళ్ళిపోతాడు అలాగా. ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి వెళ్ళిపోతాడు. జెలెన్స్కీ ఫస్ట్ టైం కలిసినప్పుడు వైట్ హౌస్ లో నువ్వు అని తిట్టుకున్నారా లేదా? అవును, వైట్ హౌస్ లో మీరు చూసారు, బహిరంగంగా మీడియా సమావేశంలోనే తిట్టుకున్న పరిస్థితి కదా. ఆయన 5 అడుగులు 3 అంగుళాలు జెలెన్స్కీ, 6 అంగుళాలు 6 అడుగులు 6 అంగుళాలు ట్రంప్ వైట్ హౌస్ లో నువ్వెంత అని తిట్టాడు. ఇది సో ఎందుకంటే అక్కడ లైన్ దాటితే ఎవరు వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ పాస్ చేసుకోరు కదా. అవును, అందువల్ల భారతదేశం ఇంట్రెస్ట్ నరేంద్ర మోడీ పాస్ చేసుకుంటాడా? ఆయనతో ఏదో స్నేహం కోసం. స్నేహం దేనికి? ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా కాకపోతే మాట్లాడతారా? మాట్లాడరు, అంతే కదండి. 4 సంవత్సరాలు ఎవరైనా వెళ్ళి ఆయన కలిసారా? ఎవరు కలవలేదు. ఒబామాని 8 సంవత్సరాలు చుట్టూరా తిరిగారు. ఇప్పుడు ఎవరైనా ఆయన పేరు ఎత్తుతున్నారా? అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని పోదామని ఉంటారు, అంతే. ట్రంప్ ఇంటర్ఫియర్ అవ్వేది ఏం లేదు. పాకిస్తాన్ ట్రై చేసింది
ఎలాగైనా ట్రంప్ను దింపుదాం, వాడిని జాగ్రత్తగా చూసుకుంటే ఏదైనా చెప్పేస్తాడని. మీరు ఒక పెద్ద విషయం నన్ను చూసుంటారే, $500 మిలియన్ ప్లేన్ ఖతార్ ఆయనకు ప్రజెంట్ చేసింది, చూసారా లేదా? అవును సార్. అది ఎప్పుడు జరగలేదు. ఖతారి పేదవాళ్ళకి ఏమి ఇవ్వదు, వీడికి ఎలాగిచ్చింది, ఈయన గారికి ప్రెసిడెంట్ అని ఇచ్చింది, అంతే కదా? అవును. అది కూడా ఎలాగిచ్చింది, ఆయన లైబ్రరీ ఆయనకి కాదు. సో ఈ పదవి దిగిపోగానే ఆ ప్లేన్ వాడుకోవచ్చు. సో అవన్నీ పట్లు ఉంటాయి. అరబ్ దేశాల ద్వారా ఏదో చేయించుకుందాం, పాకిస్తాన్ ఆశ, అవన్నీ ఎగిరిపోయింది. ఎప్పుడైతే భారతదేశం, ఇంకా మనం అనకూడదు టీవీ మీద, ఒక అడుక్కు తినేవాడిని బయటికి పంపించేసినట్టుగా పాకిస్తాన్ ని భారతదేశం అలా చేసి, నువ్వు వస్తే రా, మాట్లాడితే మాట్లాడు, నేను చెప్పిన విషయాల మీద మాట్లాడు, అంతే. నరేంద్ర మోడీ నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అదేవాళ్ళని పట్టించుకోమన్నా. అమెరికా దగ్గరికి వెళ్ళారు, సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళారు, పాకిస్తాన్. మనం ఏదో న్యూట్రల్ గా వాళ్ళు ఏదో సీజ్ ఫైర్ ఆఫ్ చేసాం, కాలపులు ఆఫ్ చేసామంటే కాదన్నారు. మీరు మాకు ఫోన్ చేసి అడగాలి అన్నారు. చచ్చినట్టు అడిగారా లేదా? నరేంద్ర మోడీ గారు నుంచి కన్ఫర్మ్ చేశాడు కదా. అవును. 3:30కి శుక్రవారం మాకు ఫోన్ చేశారు, 5:30కి మనం కూర్చున్నాం, శాంతి కాల్పులు ఆఫ్ చేస్తాం, మీరు ఆఫ్ చేయండి అని అడిగేది. అవును. అలాగుంటది. పాకిస్తాన్ ఫెయిల్ అయింది. ఏదో రకంగా ట్రంప్ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి, ట్రంప్ వాడుకుని, ట్రంప్ తో మళ్ళీ కశ్మీర్ ప్రాబ్లం ప్రపంచం అంతా ముందలకు వచ్చింది, ఏదో చేస్తాడు, వాళ్ళు చేయటానికి డ్రామా ఎగిరిపోయింది కదా. ఫెయిల్ అయిపోయిందా లేదా? ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే భారతదేశం స్ట్రాంగ్ గా ఉన్నది. భారతదేశం దౌత్య సెక్షన్, మన డిపార్ట్మెంట్ చాలా అనుభవిస్తుంది. బ్రిటిష్ టైం నుంచి ఉన్న పద్ధతులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రతి సిచ్యువేషన్ కి ఫార్ములా ఉన్నది. ఉదాహరణ ఇస్తా, 1959 దలైలామా టిబెట్ నుంచి మెసేజ్ పంపాడు, బాబు నన్ను చైనీస్ అరెస్ట్ చేసి నన్ను చంపేస్తారు కూడా, పారిపోతానంటే 6 గంటలు వచ్చేయమన్నారు. నిర్ణయం జవహర్లాల్ నెహ్రూకి ఎస్ అన్నారు, తీసుకోవాలన్నారు. అలాంటి దౌత్య మంత్రాలయ మంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దానికి తగ్గట్టుగా జయశంకర్ కూడా మంచి పేరున్న వ్యక్తి మంత్రిగా ఉన్నారు. సో అన్ని కలిసి వచ్చింది. ఎలా చేయాలి పట్లు తెలుసు, ఆ పట్లు వాడతారు. సో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం మాట్లాడినా ఎస్ అంటాం, ఆ పని చేయకపోతాం. వాణిజ్యం ఆఫ్ చేస్తే అది ఎవరు ఎత్తలేదు. ఏం ఆఫ్ చేస్తాడు వాణిజ్యం? ఉరుక్కునే అలా మాట్లాడతాడు ట్రంప్, ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. అది తర్వాత మర్చిపోతాడు కూడా. మళ్ళీ ఇక్కడ జెలెన్స్కీ కాలు వేసుకున్నాడు, వెళ్ళి సారీ పబ్లిక్ గా తిట్టాను అంటే, పెద్ద మనిషి మీరు, అదే ఓకే అన్నాడు. మరి ఆ తిట్లు మనం ఎవరు మర్చిపోలేదు కదా. అది ట్రంప్నే ఇష్టం మనం అనకూడదు. టీవీ మీద తిట్లు చాలా అసహ్యంగా తిట్టాడు. ఏది బయటకు వచ్చాక. జెలెన్స్కీ ఆయన రియల్ లైఫ్ లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ కొమీడియన్ గా బ్రతికాడు 25 సంవత్సరాలు యూరోప్ లో. ఆ వ్యక్తికి ఎంత తెలివితేటలు ఉంటాయి, ఎంత సెన్స్ ఉంటుంది. సో డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మన పద్ధతి, నరేంద్ర మోడీ గారి పద్ధతి, ఆయన ఏం అడిగినా చేస్తాను, నువ్వు చేసినా చేయకపోయిన తర్వాత కూడా చేసేస్తావు అను. టారిఫ్స్ 0, ఎస్, గొడవే లేదు, వెళ్ళిపోతాడు అలాగే. అందువల్ల మనకి చూసేది ఏంటంటే ఒక రకంగా మంచిగా ఉంది. పాకిస్తాన్ అవమానం పడిపోయారు కదా ఆఖరికి ట్రంప్ గురించి. ట్రంప్ ఏదో చేసేస్తాడంటే మీ దారి మీద చూసుకోండి అన్నారు ఆఖరి. సో మీ దారి మీద చూసుకుంటే వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. తర్వాత ఫారెన్ మినిస్టర్ USA, వైస్ ప్రెసిడెంట్, వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. ట్రంప్ ఇలా కాదండి అలా కాదంటే ఓకే అంటారు. సార్ మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు 10 TV స్టూడియోలో అంతర్జాతీయ భద్రతా రంగ నిపుణులు, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, మన డిబేట్ పాయింట్ ఏంటంటే, ట్రంప్ మొన్నటి నుంచి అంటే ఈ కాల్పుల విరమణకు సంబంధించి మన భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ప్రకటన చేయడానికి ఒక అరగంట ముందే ఒక ట్వీట్ చేసేసి, ఎస్ నేనే ఇద్దరికి చెప్పా కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అని ఒక క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయటం అనేది ఒకటి. రెండోది, అవసరమైతే వాణిజ్యాన్ని కూడా ఆపేస్తానని నేను చెప్పాను అని నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేయటం. సీన్ కట్ చేస్తే అసలు ట్రంప్ మాతో ఎవరితో మాట్లాడలేదు, కేవలం ఉపాధ్యక్షుడు JD వాన్స్ విదేశాంగ మంత్రి మాత్రమే మాట్లాడారనేది మన భారత అధికారులు ఇచ్చిన వివరణ. అంటే నేను నిజంగా ట్రంప్ది యాక్షనా, ఓవర్ యాక్షనా? సో ముఖ్యంగా డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారితో
ఈ చర్చలో పాల్గొనటం నేను ఒక ప్రివిలేజ్గా, ఒక హానర్గా భావిస్తున్నాను. సార్ దగ్గర నుంచి మనం ఇప్పుడు థ్యాంక్ యూ సార్. సార్ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సతీష్ గారు సచ్ ఏ సీనియర్ మ్యాన్. యాక్షనా ఓవర్ యాక్షనా ట్రంప్ గారు చేసింది అని మీరు అన్నారు. కొన్ని విషయాల్లో నాకు ఓవర్ యాక్షన్ అనిపించింది సార్, కొన్ని విషయాల్లో కరెక్ట్ అనిపించింది. ఓవర్ యాక్షన్ ఎక్కడ అనిపించిందంటే, పాకిస్తాన్ ఇండియా 2 గ్రేట్ నేషన్స్ అనే మాట వాడతాం. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ నేషన్ అనేది ఇండియన్స్ చెప్పుకోవటం కాదు, ప్రపంచం చెబుతుంది. పాకిస్తాన్ ఈజ్ ఎ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ నేషన్ అనే మాట ఆయన వాడతాం. మరి అది కాకతాళీయంగా అంటే అట్లా వచ్చేసిందా లేకపోతే ఏంటనేది అది ఐ కుడ్ నాట్ డైజెస్ట్ అనమాట. అంటే మ్యాన్ ఆఫ్ హిస్ స్టాచర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెన్ హీ స్పీక్స్ the whole world will listen to him very carefully. I think that's where I felt little not little, very I was a little upset actually. ఎందుకంటే ట్రేడ్ పరంగా, టెక్నాలజీ పరంగా, టాలెంట్ పరంగా, టెనాసిటీ పరంగా ఏ విధంగా చూసినా ఇండియాకి పాకిస్తాన్కి there is no match. రైట్, అది నక్కకి నాగలానికి తేడా ఉంది. పాకిస్తాన్ అంటే టెర్రరిజం, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం అనేది ఆ పాకిస్తానీ రక్షణ మంత్రే స్వయంగా ఒప్పుకున్నాడు. గత 40 ఏళ్ల నుంచి మేము డర్టీ పని చేస్తున్నాము, అమెరికా వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన పనులు మేము చేయాల్సి వస్తుంది అని ఎవరో చెప్పలా, ఆ రక్షణ శాఖ మంత్రి చెప్పారు. సో దట్ ఈస్ వన్ థింగ్ వేర్ ఐ ఫెల్ట్ ట్రంప్ డిడ్ షుడ్ హ్యావ్ మైండ్ హిస్ వర్డ్స్ ఆర్ షుడ్ హ్యావ్ బీన్ మోర్ ఫోకస్డ్ ఆర్ మోర్ కేర్ఫుల్. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, చైనా అమెరికా ఈ రెండు పాకిస్తాన్ని వాడుకోవాల్సినంతసేపు వాడుకుంటాయి సార్, రాబోయే రోజుల్లో కూడా వాడుకుంటాయి. ఇప్పటి వరకు అమెరికా వాడుకుంది, ఇప్పుడు చైనా స్టార్ట్ చేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా యూరప్కి చైనా గూడ్స్ త్రూ పాకిస్తాన్ నుంచి యూరప్కి వెళ్ళి యూరప్కి మంచి జరగాలి కాబట్టి యూరోపియన్ యూనియన్ ఏమన్నా IMF ఇన్ సపోర్ట్ అంటే అమెరికా యూరోపియన్ యూనియన్ కలిసి ఏమన్నా IMF లోన్ పాకిస్తాన్కి రావటంలో అడ్డుపడలేదా అనే విషయాన్ని, ఆ కోణాన్ని కూడా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, మరి నాలాంటి వాళ్ళు, చాలా మంది థింక్ ట్యాంక్స్, మనం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ కానీ పర్మనెంట్ ఎనిమీస్ కానీ ఉండవు. ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్లే పర్మనెంట్ అనే నానుడు ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు బిలీవ్ కంప్లీట్లీ ద అమెరికన్స్, నాట్ టు ఆబ్వియస్లీ వీ విల్ నెవర్ గో టు చైనా, బట్ ఈవెన్ దెన్ ఇండియా హ్యాస్ టు బి సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ ఇండిపెండెంట్ ఇన్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ అనే దాని మీద ఇక ఈ 21వ శతాబ్దంలో at least from 2025 onwards, India can take its decisions on its own, be it trade, technology, or eliminating terrorism, or promoting talent of any kind. So I think Dr. Pentapati Pullaravu garu na comment ki etla spandistaro చూద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది కూడా నేను అడుగుతాను. అయితే రమేష్ గారు, మీకు నేను అడిగేది, అంటే ట్రంప్ ఆపకపోతే నిజంగా అణుయుద్ధం వచ్చేదా? ఎందుకంటే ఆయన ప్రస్తావించారు, నిన్న కూడా మేము అలాంటి బెదిరింపులకు లొంగమని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా, గట్టిగా, దృఢంగా చెప్పారు, చాలా విశ్వాసంగా. అలాగే మాట వినకపోతే వాణిజ్యం ఆపిస్తానన్నానని అన్నారు. నిజంగా అది జరిగి ఉండొచ్చా? వాణిజ్యం ఆపిస్తే నష్టపోయేది పాకిస్తాన్ కానీ భారత్ కాదండి, నష్టపోయేది అమెరికా కానీ భారత్ కాదు. అది ఎలానో చెప్తాను. భారత్కి అమెరికాకి మధ్య $130 బిలియన్ ఓవరాల్ ట్రేడ్ ఉంటే, పాకిస్తాన్కి అమెరికాకి మధ్య $10 బిలియన్ కూడా ట్రేడ్ లేదు. రైట్. సో ఎక్కువ నష్టపోయేది ఎవరయ్యా అని చూసినప్పుడు మనకి అసలు భారత్కి ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, భారత్ వైపు నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అమెరికా భారత్తో ఎటువంటి రిలేషన్ని పాడు చేసుకోదు, ఆ స్టేజ్ పోయింది. ఓకే. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కాకపోతే మనమేం ఆలోచించాలంటే, అసలు అమెరికాకి ఆ రోల్ ఇవ్వాలా, మనమే స్వయంగా ఇండిపెండెంట్గా జమ్మూ కాశ్మీర్ ఇష్యూని మనమే సాల్వ్ చేసుకోవాలా అనేది ఒకటి. నెక్స్ట్ నేను ప్రధానమంత్రి గారు కూడా చెప్పినట్టు, బ్లాక్ మెయిలింగ్, న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ చెల్లదు, మీ వల్ల కాదు. ఇప్పుడు వరకు మనం ట్రంప్ కూడా అన్నాడు కదా, అణుయుద్ధాన్ని ఆపాను నేను అని. ఓకే, నిజంగా అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎందుకు ట్రంప్ వ్యాఖ్యలు నాన్ సీరియస్ గా తీసుకోవాలి? సార్ సింపుల్ గా చెప్తున్నాను సార్, మీ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, నా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది. అసలు మనం న్యూక్లియర్ కి వెళ్తామా వెళ్ళమా అనే సెకండరీ ఇష్యూ. మధ్యలో
పెద్ద మనిషిలాగా ఒక పెద్ద మనిషి వచ్చి మధ్యలో నేను మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాను అని చెప్పాడు మనకి. సరే మనం ఒప్పుకున్నాం అనుకోండి, ఆయన బయటికి వెళ్ళి నేను న్యూక్లియర్ కాకుండా ఆపానని చెప్తున్నాడు. సో ఆయనకి రావాల్సిన క్రెడిట్ ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు, అది అంతవరకే కానీ. బట్ డెఫినెట్ గా మనము పాకిస్తాన్కి ఉన్న న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ యాప్టిట్యూడ్ని వీ హ్యావ్ టు కిల్, అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ కిల్డ్ ఇట్. రైట్. సో వాళ్ళ దగ్గర ఆ డిటరెన్స్ కెపాసిటీ పోయిందండి. నేను స్పష్టంగా చెప్పాం కదా దేనికి బెదరము అని, అణ్వస్త్ర బెదిరింపులకు సహించము అని చాలా స్పష్టంగా. ఇంకోటి ఏంటంటే ఎనీ టెర్రర్ యాక్ట్ ఫ్రమ్ పాకిస్తానీ సైడ్ విల్ బి కన్స్ట్రూడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. రైట్. సో వాళ్ళ వైపు నుంచి ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి పెహల్గాం లాంటిది భారతదేశానికి ఇబ్బంది కలిగించే ఏం చేసినా ఇక నుంచి భారత ప్రభుత్వము దాన్ని పాకిస్తానీ ప్రభుత్వం చేసినట్టుగానే భావించి అదే స్థాయిలో ధీటుగా జవాబు చెబుతాము అనేది కూడా క్లియర్ గా చెప్పాం. రైట్. పెండపాటి పుల్లారావు గారు, మీరేం చెప్తారు సార్? అంటే వాణిజ్యాన్ని ఆపేస్తానని కూడా ట్రంప్ ఒక కామెంట్ చేశాడు. వాణిజ్యం ఆప్ చేస్తే వాళ్ళ వస్తువులు మనం కొనేయన్ని ఆగుతాయా? ఆ కంపెనీలు ఆయన ఊరుకుంటారా? మన విమానాలు, ఆయుధాలు అవన్నీ కొంటాను ఆ దగ్గర నుంచి ఆయిల్. అది ట్రంప్ మాటలు కొద్దిగా ఆయన ఎగ్జాజరేటెడ్ టైప్ ఆఫ్ స్పీచ్. అమెరికన్స్ కొంతమంది అలా మాట్లాడతారు. ఆ మాటలు గ్రేట్ కంట్రీ ఇందాక అన్నారు మన రమేష్ గారు, అవి ఒక ఎగ్జాజరేటెడ్ స్టైల్ ఆఫ్ మాట్లాడతారు. వాణిజ్యం ఆయన ఆఫ్ చేసేది లేదు, ఆగితే పోతుంది, అవి పట్టించుకున్నది లేదు. రుక్కునే ఆయన ఏదో చేస్తాం. హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వాడు ట్రంప్ అక్కడ. హెల్ప్లెస్ అంటే ఎవరు వింటలేదు కదా, మా పాకిస్తాన్ వినటానికి రెడీగా ఉంది. అది మీరు కూర్చోండి సార్, మీరు పెద్ద మనిషిగా చేయమంటే భారతదేశం అవతల పొమ్మన్నారు. భారతదేశం దగ్గర ఎలాంటి ఇనప సరుకు ఉన్నదో మొన్న అర్థం చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏదో వెళ్ళి మెల్లిగా మాట్లాడతాం, ఆ వీసాలు వాళ్ళని ఏడిపించటం అవన్నీ ఉన్నాయి కదా, అవును మెతగ్గా ఉన్నారని. ఓ రోజు వస్తుంది, నువ్వు మర్యాదగా ట్రీట్ చేస్తే చెయ్యి భారతీయులు, లేకపోతే మేము సహించమని మన గవర్నమెంట్ మన పొలిటీషియన్స్ చెప్పే రోజు వస్తుంది. పిచ్చిగా ఆ దక్షిణ అమెరికా నుంచి అది ట్రంప్ కూడా జాగ్రత్త పడతాడు. ట్రంప్ని వ్యతిరేకించారనుకోండి వెనక్కి వెళ్ళిపోతాడు. మీరు లేకపోతే బులీ చేస్తాడు, అందరికి తెలుసు బులీ చేస్తాడు. కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రూడో ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు? కొత్త ప్రైమ్ మినిస్టర్ మర్యాదగా ట్రీట్ చేస్తున్నాడు. మైక్ కార్ని వాడు ఒప్పుకొని అంటున్నాడు. అందువల్ల ట్రంప్ ఒక ఫ్యాక్టర్ కాదంటే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, మర్యాద ఇవ్వాలి, పబ్లిక్ గా అవమానం చేయకూడదు, చాలా గొప్పోడని చెప్పాలి, తట్టుకుంటా పోవాలి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు ఆ గౌరవాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాము, కానీ ఇంకా నేనే ఆపేశానని ఆయన క్లెయిమ్ చేసుకోవటం, దానిని మన వాళ్ళు డినై చేయటం, అది డినై చేశారు. ఎందుకంటే నేనే ఆప్ చేశానంటే అది ఒక రకంగా ఆయన ఇంటర్ఫియర్ అవినతిగా వస్తుంది కదా, మనం అడగలేదు కదా, ఇంటర్ఫియరెన్స్ అడగలేదు. ఇలాంటి రహస్యాలు దాకరంగా ఉండవు. మనం వెళ్ళి అడిగితే బయటకు వచ్చేస్తారు, ఎవరో లీక్ చేస్తారు అమెరికా నుంచి. అందువల్ల ఇది మనం అనుకుని అన్ని చూస్తే మన రమేష్ గారు కూడా ఒప్పుకోవచ్చు. చాలా లక్కీగా భారతదేశానికి ఈ పాకిస్తాన్ తో ఈ ఎన్కౌంటర్, నేను యుద్ధం అని పిలవాలా పిలవకూడదా, ఈ ఎన్కౌంటర్ బయటికి మర్యాద పూర్వకంగా వచ్చాం, బాగా పెరిగాం. ఈ ఎన్కౌంటర్ లో భారతదేశం గెలిచిందని కూడా నేను స్పష్టంగా చెప్పేస్తాను. I completely agree with sir. Even though it is a focused, targeted, measured action against first terror camps, second the Pakistani government led or military led installations మీద చాలా స్ట్రాటజిక్ గా కొట్టాము. ఒకటేమో టాక్టికల్ గా ఇమ్మీడియట్ గా మన పెహల్గాంలో మన భారతీయ మహిళల సింధూరాన్ని కాలరాసిన ఉగ్రవాదుల్ని మట్టుపెడతాం. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ టార్గెట్ సార్. We have successfully achieved that by eliminating terrorists. Right, and headquarters. At headquarters and also. Their headquarters. And second one is also going after the military installations of Pakistani army very strategically, because we found there is a credible evidence that terrorism ki military ki madhya credible evidence we could establish. So we have exterminated, we have also shown to the world that there is a direct link between Pakistani ISI, Pakistani military, Pakistani mullah. Right. ఈ మూడిటికి టెర్రర్ గ్రూప్స్ ఆన్ ద స్ట్రీట్ వీటికి బాగా
కోఆర్డినేటెడ్ ఉందని మనం చెప్పగలిగాము. రైట్. సో వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అవుట్ ఆఫ్ 100, లెట్స్ సే 90% సక్సెస్ రేట్తో మనము ప్రపంచానికి ఎస్టాబ్లిష్ చేశాము. పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఏ సేఫ్ హెవెన్ ఫర్ టెర్రరిస్ట్ అండ్ టెర్రరిజం యాజ్ అన్ ఐడియాలజీ. రైట్. దట్స్ వాట్ వీ హ్యాడ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ వెంచర్ అవుట్. రైట్. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ. ఒకటే point. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. అయితే ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ అన్ని పెట్టి ఇలా పెట్టాక అసలైన బాంబు ఏంటంటే ఇండస్ నదిని బయటకు తీసుకొచ్చి బల్ల మీద పెట్టాడు నరేంద్ర మోడీ. 77 సంవత్సరాల నుంచి ఎవరు ఎత్తన కూడా పెట్టాడు. ఇప్పుడు అందరూ అబ్జర్వ్ ఏమంటున్నారంటే ఈ ఇండస్ నది ఎప్పుడైతే బయటికి పెట్టాడో, కంట్రోల్ చేస్తా ఉన్నాడో, పాకిస్తాన్ తో బ్యాలెన్స్ వాళ్ళు బాగా తగ్గిపోయింది. ఇంకా వాళ్ళు ఎలా డీల్ చేస్తారు చూడాలి. అది పెద్ద వెపనైజ్ చేసాం మన నదిని, ఎప్పుడు చేయండి. మాకేదో ఆకాశం నుంచి నెత్తివేరు పాకుతుంది అనుకున్న వాళ్ళకి జ్ఞాపకం చేశాం. సో ఇది ఒక పెద్ద ఇంపాక్ట్. మీ రక్తంతో నీరు వెళ్ళదు అంటే పెంటపేట పుల్లారావు గారు, ఆ సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది కదా, మరి అది మళ్ళీ ఫ్యూచర్లో కాల్పుల విరమణ రద్దు దిశగా అడుగులేదా? అది పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కదా. అది రైట్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఆ సోల్జర్స్ పంపించేశాక వాళ్ళు ఏం చేయలేదు కదా. 93,000 మంది వెళ్ళిపోయాక అంత మామూలుగానే చేశారు. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అందువల్ల అది ఇన్ ద పాస్ట్. కొత్త అగ్రిమెంట్స్ మనం చూసుకోవాలి. కొత్త సిచ్యువేషన్స్ వస్తాయి. బలం వచ్చేస్తే అగ్రిమెంట్స్ అందరూ రద్దు చేస్తారు. పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ మనం మర్చిపోదాం. కొత్తది వచ్చిందంటే బల్ల మీదకి 5-6 పాయింట్స్ నరేంద్ర మోడీ డాక్ట్రిన్, తెలుగులో కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు, అది మాత్రం తీసుకొచ్చేది ఇవాళ నరేంద్ర మోడీ డాక్ట్రిన్. పాకిస్తాన్ వరకు ఇది 6 పాయింట్స్ చెప్పాడు. 6 పాయింట్స్ ఇప్పుడు పాకిస్తాన్ నెత్తి మీద ఉన్నాయి. ఎస్ సార్. థ్యాంక్ యూ పెంటపేట పుల్లారావు గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. అటు ఓవరాల్గా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ల తీరు అలా ఉంటుంది. ప్రస్తుతం దీంట్లో యాక్షన్ కంటే ఓవర్ యాక్షనే ట్రంప్ది ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ వాణిజ్యాన్ని ఆపిస్తానని ట్రంప్ చెప్తున్నా, వాణిజ్యాన్ని ఆపిస్తే అమెరికా కంటే భారత్ కంటే అమెరికాకే ఎక్కువగా నష్టం అనేది రమేష్ కన్నగంటి గారు అలాగే పెంటపేట పుల్లారావు గారు చెప్తున్నారు. నిజంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం అనేది అదొక హంబక్ వాతావరణం అయితే, రెండోది నేను ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పుకోవడం కూడా అది ఒక షో పుటప్, అంటే ఒక ప్రదర్శన చేసుకోవటం, నేను ఆపేస్తున్నానని ఒక ప్రదర్శన చేసుకునే వైఖరే ట్రంప్ విషయంలో కనిపిస్తుంది అనేది విశ్లేషకులు అభిప్రాయపడుతుంది. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్.